వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 14, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఐఎస్సీఆర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ఐఎస్సీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఏ. డాక్టర్ బి.సి. రాయ్, బి. డాక్టర్ ఉపేంద్ర కౌల్, సి. శకుంతల అమీర్చంద్, డి. గౌరీ కౌల్. సమాధానం బి. డాక్టర్ ఉపేంద్ర కౌల్. కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్కు జీవితకాల సాఫల్య పురస్కారం 2028 ప్రదానం చేసినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన ఐఎస్సీఆర్ 20వ వార్షిక సమావేశంలో ఈ అవార్డు అందజేశారు. 2. రేయాంజ్ ఖామ్కర్ అరేబియా సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు ఈది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డును నెలకొల్పాడు? ఏ. 10 కిలోమీటర్లు, బి. 20 కిలోమీటర్లు, సి. 30 కిలోమీటర్లు, డి. 40 కిలోమీటర్లు. సమాధానం సి. 30 కిలోమీటర్లు. మహారాష్ట్రలోని ఠానే నగరానికి చెందిన రేయాంజ్ ఖామ్కర్ 1 అరేబియా సముద్రంలో 30 కిలోమీటర్ల మేర ఒంటరిగా ఈదకొట్టిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో చోటు సాధించాడు. 3. భారతీయ పారా ఈతగాడు సతేంద్ర సింగ్ లోహియా ఏ సవాలుతో కూడిన సముద్ర మార్గాన్ని విజయవంతంగా ఈదాడు దానిని టెక్స్ట్లో పేర్కొన్నారు? ఏ. పాక్ జలసంధి, బి. ఇంగ్లీష్ ఛానల్, సి. కుక్ జలసంధి, డి. బేరింగ్ జలసంధి. సమాధానం సి. కుక్ జలసంధి. సతేంద్ర సింగ్ లోహియా 23.62 కిలోమీటర్ల న్యూజిలాండ్లోని కుక్ జలసంధిని 9.22 గంటల్లో ఈది చరిత్ర సృష్టించారు. ఈ జలసంధిని ఈదిన తొలి ఏషియన్ పారా స్విమ్మర్గా గుర్తింపు పొందారు. మధ్యప్రదేశ్కు చెందిన లోహియాకు 2024లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 4. భూ యజమాని పత్రాల డిజిటల్ వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. ఒడిస్సా, సి. తెలంగాణ, డి. కర్ణాటక. సమాధానం బి. ఒడిస్సా. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ పత్రాలపై క్యూఆర్ కోడ్లను ముద్రించడం ద్వారా భూ యజమాని వివరాలు, మ్యాప్ మరియు లావాదేవీల చరిత్రను సులభంగా తెలుసుకోవచ్చు. 5. రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇన్స్ట్రక్టర్లు యూకేలోని ఏ బేస్కు వెళ్లనున్నారు? ఏ. ఆర్ఏఎఫ్ వ్యాలీ, బి. ఆర్ఏఎఫ్ బ్రిడ్జ్ నార్టన్, సి. ఆర్ఏఎఫ్ కోనింగ్డై, డి. ఆర్ఏఎఫ్ వైలాండ్. సమాధానం ఏ. ఆర్ఏఎఫ్ వ్యాలీ. భారత వైమానిక దళానికి చెందిన 3 ఇన్స్ట్రక్టర్లు 2 ఏళ్లపాటు యూకేలోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో బ్రిటిష్ ఫైటర్ జెట్ పైలట్లకు శిక్షణ ఇస్తారు. 6. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అస్సాం రైఫిల్స్ ఇటీవల ఏ స్వదేశీ కుక్కజాతిని చేర్చుకుంది? ఏ. రాజపాళయం, బి. చిప్పిపరాయ్, సి. థంగ్ఖుల్ హుయి, డి. ముధోల్ హౌండ్. సమాధానం సి. థంగ్ఖుల్ హుయి. మణిపూర్కు చెందిన ఈ స్వదేశీ కుక్కజాతిని అస్సాం రైఫిల్స్ తన దళంలో చేర్చుకుంది. అలాగే ఏప్రిల్ నుండి తమిళనాడుకు చెందిన కంబాయి జాతిని కూడా చేర్చుకొనుంది. 7. పురాతన తమిళగంకు సంబంధించిన తమిళ బ్రాహ్మీ శాసనాలు ఇటీవల ఈజిప్టులోని ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి? ఏ. గిజా పిరమిడ్లు, బి. లక్సర్ ఆలయం, సి. వ్యాలీ ఆఫ్ కింగ్స్ డబ్ల్యూ ఆఫ్ కింగ్స్, డి. అబూ సింబల్. సమాధానం సి. వ్యాలీ ఆఫ్ కింగ్స్. ఈజిప్టులోని వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో 1-3వ శతాబ్దానికి చెందిన తమిళ బ్రాహ్మీ, ప్రాకృతం మరియు సంస్కృత శాసనాలు కనుగొనబడ్డాయి. 8. సముద్ర పరిశోధన మరియు బ్లూ ఎకానమీ కోసం కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఏ కేంద్రపాలిత ప్రాంతంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. లక్షద్వీప్, బి. అండమాన్ నికోబార్, సి. పుదుచ్చెరి, డి. దాద్రా నగర్ హవేలీ. సమాధానం సి. పుదుచ్చెరి. పుదుచ్చెరిలో సముద్ర పరిశోధనలు మరియు బ్లూ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 9. ఏప్రిల్ 2026 ఎన్నికల వరకు బల్గేరియా తాత్కాలిక ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. రుమెన్ రాదేవ్, బి. ఆంద్రే గ్రువోవ్, సి. నికోలాయ్ డెన్కోవ్, డి. మరియా గాబ్రియల్. సమాధానం బి. ఆంద్రే గ్రువోవ్.
బల్గేరియాలో జరగబోయే సాధారణ ఎన్నికల వరకు ఆంద్రే గ్రువోవ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 10. ఇటీవల కరెంటు షాక్ ప్రమాదంలో మరణించిన పావ్లో ఒలివేరియా కోస్టా ఏ క్రీడకు చెందినవారు? ఏ. ఫుట్బాల్, బి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏ, సి. బాక్సింగ్, డి. టెన్నిస్. సమాధానం బి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏ. బ్రెజిల్కు చెందిన ప్రముఖ ఎంఎంఏ క్రీడాకారుడు పావ్లో ఒలివేరియా కోస్టా 31 ఏళ్ల వయస్సులో విద్యుత్ ప్రమాదం కారణంగా మరణించారు. 11. క్వాడ్ మద్దతుతో ఏఐ ఎంగేజ్ ఇనిషియేటివ్ ఏ రంగానికి సంబంధించింది? ఏ. వ్యవసాయం అగ్రికల్చర్, బి. ఆరోగ్యం, సి. అంతరిక్షం, డి. రక్షణ. సమాధానం ఏ. వ్యవసాయం. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అనుసంధానించడం ద్వారా తదుపరి తరం వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. 12. ఇటీవల కన్నుమూసిన సరళా మహేశ్వరి ఏ వృత్తికి చెందినవారు? ఏ. శాస్త్రవేత్త, బి. న్యూస్ రీడర్ దూరదర్శన్, సి. క్రీడాకారిణి, డి. రాజకీయ నాయకురాలు. సమాధానం బి. న్యూస్ రీడర్ దూరదర్శన్. దూరదర్శన్లో ప్రముఖ న్యూస్ రీడర్గా పనిచేసిన సరళా మహేశ్వరి ఇటీవల మరణించారు. 13. పని ప్రదేశాలలో మహిళల రక్షణ కోసం సి-బాక్స్ హెచ్-ఈ-బాక్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? ఏ. హోం మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ, సి. కార్మిక శాఖ, డి. న్యాయశాఖ. సమాధానం బి. మహిళా మరియు శిశువు అభివృద్ధి శాఖ. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన ఈ పోర్టల్ను అన్నపూర్ణాదేవి నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 14. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ చికిత్సకు ఏ థెరపీని క్లినికల్ ట్రయల్స్ వెలుపల అందించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది? ఏ. జీన్ థెరపీ, బి. స్టెమ్ సెల్ థెరపీ, సి. రేడియోథెరపీ, డి. ఫిజియోథెరపీ. సమాధానం బి. స్టెమ్ సెల్ థెరపీ. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీకి సంబంధించి సరైన భద్రతా ఆధారాలు లేనందున దీనిని ఆమోదించిన క్లినికల్ ట్రయల్స్ వెలుపల వాడకూడదని కోర్టు తెలిపింది. 15. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నవ ర్యాంకు సాధించింది? ఏ. 40వది, బి. 45వది, సి. 50వది, డి. 55వది. సమాధానం బి. 45వది. మొత్తం 127 దేశాల అర్థవ్యవస్థలలో భారతదేశం 45వ స్థానంలో ఉంది. టెక్నాలజీ, ప్రజలు, గవర్నెన్స్ మరియు ఇంపాక్ట్ అనే 4 స్తంభాల ఆధారంగా ఈ ర్యాంకుని ఇస్తారు. 16. ఇటీవల బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ మెజారిటీ సాధించింది? ఏ. అవామీ లీగ్, బి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, సి. జాతీయ పార్టీ, డి. జమాతే ఇస్లామీ. సమాధానం బి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్పి పార్టీ ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించింది. 17. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం అత్యంత తక్కువ అవినీతిగల దేశం ఏది? ఏ. నార్వే, బి. డెన్మార్క్, సి. స్విట్జర్లాండ్, డి. ఫిన్లాండ్. సమాధానం బి. డెన్మార్క్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ జాబితాలో డెన్మార్క్ అత్యంత తక్కువ అవినీతిగల దేశంగా, దక్షిణ సూడాన్ అత్యంత ఎక్కువ అవినీతిగల దేశంగా నిలిచింది. 18. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నూతన వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. థామస్ బాక్, బి. జువాన్ ఆంటోనియో సమారంచా, సి. నీతా అంబానీ, డి. కీర్స్టీ కోవెంట్రీ. సమాధానం బి. జువాన్ ఆంటోనియో సమారంచా. స్పెయిన్కు చెందిన సమారంచా ఐఓసీ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ప్రెసిడెంట్గా కీర్స్టీ కోవెంట్రీ జింబాబ్వే బాధ్యతలు చేపట్టారు. 19. భారత నావికాదళం నిర్వహించే మిలాన్ 2026 విన్యాసాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఏ. ముంబై, బి. విశాఖపట్టణం, సి. కొచ్చి, డి. చెన్నై. సమాధానం బి. విశాఖపట్టణం. ఇది 13వ ఎడిషన్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. ఇది భారత సముద్ర భద్రత మరియు దౌత్యరానులను బలోపేతం చేస్తుంది. 20. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? ఏ. ఇందిరాగాంధీ, బి. సరోజినీ నాయుడు, సి. రాణి లక్ష్మీబాయి, డి. మదర్ థెరీసా. సమాధానం బి. సరోజినీ నాయుడు.
ఫిబ్రవరి 13న నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే సరోజినీ నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈమె భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్, యూపీ. క్వశ్చన్ ఆఫ్ ద డే. 1931 మార్చ్ 14న మొట్టమొదటి భారతీయ మాట్లాడే చిత్రం ఆలం ఆరాను ఎవరు విడుదల చేశారు? ఏ. హిమాంశు రాయ్, బి. వి. శాంతారాం, సి. దాదాసాహెబ్ ఫాల్కే, డి. అర్దేషిర్ ఇరానీ. దయచేసి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఐఎస్సిఆర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ ఉపేంద్ర కౌల్. రేయాన్ష్ ఖంకర్ అరేబియా సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు ఈది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డును నెలకొల్పాడు? 30. భారతీయ పారా ఈతగాడు సతేంద్రసింగ్ లోహియా ఏ సవాలుతో కూడిన సముద్ర మార్గాన్ని విజయవంతంగా ఈదాడు? ద కుక్ జలసంధి. భూమి పత్రాల డిజిటల్ వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఒడిషా. భారతీయ వైమానిక దళ శిక్షకులు బ్రిటిష్ పైలట్లకు శిక్షణ ఇచ్చే యూకే బేస్ పేరు ఏమిటి? ఆర్ఏఎఫ్ వ్యాలీ. అస్సాం రైఫిల్స్ ఇటీవల తమ దళంలో చేర్చుకున్న స్వదేశీ కుక్క జాతి ఏది? థంగ్ఖుల్ హుయి. తమిళ బ్రాహ్మీ శాసనాలు ఇటీవల ఈజిప్టులోని ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి? వ్యాలీ ఆఫ్ కింగ్స్. బల్గేరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆండ్రీ గ్రూవోఫ్. ఇటీవల మరణించిన పావ్లో ఒలివేరియా కోస్టా ఏ క్రీడకు చెందినవారు? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఏఐ ఎంగేజ్ ఇనిషియేటివ్ ఏ రంగానికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది? వ్యవసాయం. బ్లూ ఎకానమీ కోసం కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఏ కేంద్రపాలిత ప్రాంతంతో ఒప్పందం చేసుకుంది? పుదుచ్చేరి. ఇటీవల కన్నుమూసిన సరళా మహేశ్వరి ఏ రంగంలో ప్రసిద్ధులు? న్యూస్ రీడర్, దూరదర్శన్. పని ప్రదేశాలలో మహిళల రక్షణ కోసం సీబాక్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆటిజం చికిత్సలో ఏ థెరపీని నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? స్టెమ్ సెల్ థెరపీ. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం సాధించిన ర్యాంక్ ఎంత? 45వ ర్యాంకు. 2026 బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ విజయం సాధించింది? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బీఎన్పీ. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతిగల దేశం ఏది? డెన్మార్క్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? జువాన్ యాంటోనియో సమరాంజ్. భారత నౌకాదళం నిర్వహించే మిలాన్ 2026 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? విశాఖపట్టణం. ఎవరి జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు? సరోజినీ నాయుడు. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.